నాలుగో టీ20 మ్యాచ్ వైజాగ్ వేదికగా ఈరోజు జరగబోతోంది. టీమిండియా ఇప్పటికే సిరీస్ గెలిచింది కాబట్టి టీమిండియా ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. బెంచ్లో ఉన్న మిగతా ఆటగాళ్లకు కూడా అవకాశాలు ఇచ్చేస్తారేమో చూడాలి. అటు న్యూజిలాండ్ కూడా మరిన్ని ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. సిరీస్ కూడా ఎలాగో ఓడిపోయింది. ప్రపంచ కప్ త్వరలోనే మొదలు కాబోతుంది కాబట్టి ఆ జట్టు కూడా ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకొని వ్యూహాలను అమలు చేయడానికి టీమ్ సెటప్ కోసం ఇంకా ప్రయోగాలు చేసే అవకాశం కూడా ఉంది. ఇక టీమిండియా విషయానికి వస్తే అందరికీ తెలిసింది, ఇప్పటికే సిరీస్ గెలిచింది కాబట్టి ఇక మరింత ఫ్రీగా ఆడతారు. ఇక ఒత్తిడి అనేది టీమిండియా దరిదాపుల్లో కూడా ఉండదు, ఎటువంటి అవకాశము లేదు. అటు న్యూజిలాండ్ సిరీస్ ఓడిపోయినప్పటికీ ప్రపంచ కప్ దృష్టిలో పెట్టుకొని ఒత్తిడిని కాస్త దూరం పెట్టి మ్యాచ్ గెలవడానికి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ఇక టీంల విషయానికి వస్తే టీమిండియా ఎటువంటి మార్పులు చేస్తుందా లేదా అని కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే గాయం నుంచి పూర్తిగా కోలుకున్న అక్షర్ పటేల్కు అవకాశం ఇస్తారా, అలాగే ఇక ఫస్ట్ మూడు టీ20లో ఫెయిల్యూర్ అయిన సంజు శాంసన్కు ఈ మ్యాచ్లో పక్కన పెట్టి శ్రేయస్ అయ్యర్కు అవకాశం ఇస్తారా అనేది చూడాలి. అటు స్పిన్నర్లకు కూడా రవి బిష్ణోయ్ని కంటిన్యూ చేస్తారా లేదంటే కుల్దీప్ యాదవ్కు అవకాశం ఇస్తారా అన్నది కూడా చూడాలి. ఏదేమైనా ఈ మ్యాచ్ ప్రయోగాలకు నిలయం అని చెప్పొచ్చు. బ్యాటింగ్లో అయితే టీమిండియా బీభత్సమైన ఫామ్లో ఉంది. చూస్తున్నాం అభిషేక్ శర్మ ఏ స్థాయిలో ఊచకోత కోస్తున్నాడో. సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్లోకి రావడం టీమిండియాకు అత్యంత ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మిగతా బ్యాట్స్మెన్లు కూడా అవసరమైన సందర్భాల్లో బ్యాటింగ్లో రాణిస్తున్నారు. చూసాం, ఫినిషర్ రింకు సింగ్ కావచ్చు, శివం దూబే కావచ్చు, సందర్భాన్ని బట్టి వాళ్ళ అవసరం ఎంతుందో ఆ సమయంలో బ్యాటింగ్లో మెరుపులు మెరిపిస్తున్నారు. ఇక బౌలింగ్లో కూడా సమిష్టిగా రాణిస్తున్నారు అని చెప్పొచ్చు. ఫస్ట్ టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసినప్పటికీ సెకండ్ మ్యాచ్లో మూడో మ్యాచ్లో మాత్రం న్యూజిలాండ్ బౌలర్లని పూర్తిగా కట్టడి చేశారు. నిజానికి బ్యాటింగ్ పిచ్ అని అన్నా కూడా ఆ పిచ్ పై సైతం న్యూజిలాండ్ టాప్ ఆర్డర్లను టీమిండియా బౌలర్లు చక్కగా కట్టడి చేశారు. చివరిలో పరుగులు వచ్చినప్పటికీ ఆ లక్ష్యాన్ని టీమిండియా జస్ట్ 10 ఓవర్లకే కంప్లీట్ చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. సో టీమిండియాలో ఇప్పటికైతే ఎటువంటి సమస్యలు లేవు. అసలు ఉన్నది ఒక చిన్న సమస్య, సంజు శాంసన్ ఫామ్. సో అతనికి అవకాశం ఇస్తారా లేదంటే శ్రేయస్ అయ్యర్కు అవకాశం ఇస్తారా అనేది కాస్త ఇంట్రెస్టింగ్ పాయింట్. అటు న్యూజిలాండ్ కూడా సిరీస్ ఓడిపోయినప్పటికీ కనీసం ప్రపంచ కప్కు ముందు 2 మంచి విజయాలను సాధించి వరల్డ్ కప్లో కాన్ఫిడెంట్తో బరిలోకి దిగాలని చూస్తుంది. సో చూడాలి ఈ మ్యాచ్ ఫలితం ఎటువంటి ప్రయోగాలకు అవకాశం ఇస్తుందో.